मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। అందరికీ జై మెహర్ బాబా. ఈరోజు జన్మదిన దినోత్సవాన్ని జరుపుకుంటున్న అప్పారావు గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు ముందుగా. తర్వాత ఈరోజు మనం బాబాకి సంబంధించినటువంటి విషయాలు ఏం చెప్పుకోవాలని అభిప్రాయపడుతున్నానంటే, మనము ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు ఎక్కడో అక్కడ ఎప్పుడో అప్పుడు నేను చేశాను అనేటువంటి మనకు తెలియకుండానే కించిత్తుపాటు గర్వం మనలో ప్రవేశిస్తూ ఉంటుంది. మనకి అది సర్వసాధారణం, తప్పకుండా అందరికీ ఉంటుంది అది. కానీ ప్రియతమ తండ్రి మెహర్ బాబాతో ఉంటూ మండలి వారిగా ఆయన చెప్పినటువంటి బాటలో తూచా తప్పకుండా నడుస్తూ ఉండే వాళ్ళకి కూడా అప్పుడప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళలో ఏ మాత్రము కించిత్తుపాటు గర్వం అనేది పడసూపినా దాన్ని గమనించి వెంటనే అది తుడిచివేయబడేటట్టుగా వాళ్ళకి మెత్తగా చెప్పి ఆ గర్వాన్ని పోగొట్టి పటాపంచలు చేసేవారు బాబా తన మండలి వారికి. వాటికి సంబంధించినటువంటి కొన్ని విషయాల్ని, బాబా మండలి వారికి సంబంధించినటువంటి విషయాల్ని ఏ సందర్భాల్లో ఎప్పుడెప్పుడు ఎవరిలో ఏ విధమైనటువంటి గర్వం అనేది ఈషన్ మాత్రం అంటే చాలా తక్కువ, కొంచెం ఏమాత్రం గర్వం అనేది పడసూపిన. ఎందుకంటే మనిషి అన్నాక గర్వం లేకుండా ఉండడు, దర్పం లేకుండా ఉండడు. ఎక్కువగా వాటితోనే అహంతో పాటుగా ఇవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. నేను కాబట్టి ఈ పని చేశాను అనే దానికి పక్కన ఉండేది ఏంటంటే గర్వం అన్నమాట. నేనంత గొప్ప, నేను చాలా గొప్ప అనేటువంటి గర్వం అన్నమాట. నాలో ఏమాత్రం అన్నా కొంచెం గొప్ప గుణం కనిపించింది అనుకోండి, ఎదుటి వాళ్ళ దగ్గర ఆ దర్పాన్ని, ఆ గర్వాన్ని ప్రదర్శించడానికి మనం వాళ్ళతో మాట్లాడేవంటే మాటల ద్వారా కూడా మనలో గర్వం ఉంది అనేది తెలిసిపోతూ ఉంటుంది అన్నమాట. అయితే ఇది ఎప్పుడంటే బాబా నవజీవనం, ఇప్పుడు అక్టోబర్ అనగానే మనందరికీ ఖచ్చితంగా నవజీవనం గుర్తొస్తుంది. నవజీవనానికి సంబంధించిన సంఘటన అన్నమాట ఈరోజు ఇప్పుడు మనం ముందుగా చెప్పుకునేటువంటిది. నవజీవనంతో ఎవరెవరున్నారు ఏమిటనేవన్నీ కూడా మనకి చాలాసార్లు చదువుకున్నాం, తెలుసు. తన సహచరులతో ఆయన ప్రయాణించేటప్పుడు ఒక ప్రదేశాన్ని నుంచి ఇంకో ప్రదేశానికి ఎక్కువగా కాలినడకనే ప్రయాణం చేస్తూ ఉండేవారు. అయితే వాళ్ళతో పాటు ఒక బండిని లాగుతూ ఉండేది. అట్లాగే మరొక బండి, ఒక ఇంగ్లీష్ ఎద్దు, ఒక హిందూ దేశపు ఎద్దు, రెండు కలిసి ఒక క్యారవాన్ అంటే అది చూడటానికి కార్ లాగా ఉంటుంది, బస్ లాగా ఉంటుంది. దానికి చిన్న చిన్న కిటికీలు, అంటే క్లోజ్డ్ అన్నమాట. క్లోజ్డ్గా ఉండేటువంటి ఒక చిన్న బస్ లాగా ఉంటుంది, కార్వాన్ అంటారు దాన్ని. చిన్న చిన్న కిటికీలు ఉంటాయి, ఆ కిటికీలకు మళ్ళీ తెరలు ఉంటాయి. అయితే బస్సు లాగా ఉన్న ఆ వాహనాన్ని లాగేది మాత్రం ఈ ఎద్దులు అనమాట, ఈ రెండు ఎద్దులు అనమాట. ఇంకా బాబా గారితో పాటు శ్రీమండలి వాళ్ళు ఉండేవారు కదా, మణి, మెహ్రా, మెహ్రు, గోహెర్, వీళ్ళ నలుగురు స్త్రీ మండలి ఉండేవారు కదా, వాళ్ళు కూడా అలా నడుస్తూ ఉండేవారు. అయితే ఈ బస్సుని, ఈ కార్వాన్ని ఎక్కువగా ఈ స్త్రీ మండలి వాళ్ళు రాత్రిపూట నిద్రించడానికి ఉపయోగించేవారు అనమాట ఈ కార్వాన్ని. ఎక్కువగా పగలు మాత్రం ఈ బండి వెనకాలే నడిచి వెళ్తూ ఉండేవాళ్ళు. ఒకసారి వీళ్ళు అలా నడిచి వెళ్తూ ఉన్నారు. ఆ సందర్భంగా వాళ్ళకి ఎదురు ఒక ఖాళీ ఎద్దుల బండి వీళ్ళ పక్క నుంచి వెళ్తూ ఉంటుందన్నమాట. వీళ్ళు వెళ్ళేటువంటి బండి పక్క నుంచే ఒక ఖాళీ ఎద్దుల బండి వెళ్తూ ఉంటుంది. ఆ బండి నడిపేవాడు వచ్చి ఈ మెహ్రుని, మణిని చూసి అంటాడు, ఆ బండి తోలే అతను అంటాడనమాట, నా బండిలో ఎక్కి కూర్చోండి
అని వాళ్ళని చూస్తే ఎందుకో అలా అడగాలనిపించింది అనమాట. నడుస్తున్నారు స్త్రీమూర్తులు పాపం. కొంచెం సేపు నా బండి ఖాళీగానే ఉంది కదా, కొంచెం సేపు వీళ్ళు ఎక్కి కూర్చుంటే నా బండిలో వెళ్ళాల్సిన చోటికి తీసుకువెళ్ళొచ్చు అని చెప్పి నా బండిలో కూర్చోండి తీసుకెళ్తాను అని అడుగుతాడా అతను, ఎవరో అపరిచితుడు. వాళ్ళు వెంటనే ఏమని సమాధానం చెప్తారంటే, చాలా థ్యాంక్స్, కానీ మీ ఆహ్వానాన్ని మేము మన్నించలేము. మేము హరిద్వార్కు కాలినడకన వెళ్ళే యాత్రికులం. అందువలన బండి లాంటి దాని మీద మేము ఎక్కం, మేము నడిచే వెళ్తాం అని కొంచెం దర్పంగా సమాధానం చెప్తారు. కించిత్తు దర్పం అన్నమాట, అది కొంచెం దర్పంగా చెప్తారు. అయితే వాళ్ళని చూస్తే ఇతనికి ఎంతో గౌరవభావం ఏర్పడి వాళ్ళకి నమస్కరించి, అవును వీళ్ళెంత గొప్పవాళ్ళు అన్నట్లుగా అతను ఫీల్ అయ్యి అతను ముందుకు వెళ్ళిపోతాడు. ఆ వ్యక్తి అలా వెళ్ళాడో లేదో ఒక 5 నిమిషాలకి బాబా స్త్రీ మండలిని పిలుస్తారు. చప్పట్లు చేర్చి వాళ్ళని పిలిచి, మీరంతా ఈ కార్వాన్లో ఎక్కండి అంటారు. బాబా ఎక్కమంటే ఇంక ఎక్కి తీరాల్సిందే కదా కార్వాన్. ఎక్కండి. ఏంటి కాలినడక కాకుండా ఈ కార్వాన్లో మేము ఎక్కడం ఏంటి సడన్గా, ఎప్పుడు మనం నడిచే కదా వెళ్తున్నాము అని ఈ స్త్రీ మండలంతా ఆశ్చర్యపోతారు. కానీ బాబా ఆదేశం ఇచ్చారు, ఆయన ఆదేశాన్ని పాటించాలి, ఆయన ఆజ్ఞని పాటించాలి కదా. వెంటనే ఆ కార్వాన్ని ఎక్కేస్తారు. అలా కార్వాన్లో కూర్చోగానే అప్పటి వరకు నడిచి అలసిపోయినటువంటి వాళ్ళకి ఆ బండికి కూర్చోగానే హాయిగా అనిపిస్తుంది అనమాట, ఆ బండిలో ప్రయాణం చేయటం. ఇక కాలినడకన వెళ్ళేటప్పుడు ఆ దారి చూసుకుంటూ నడవాల్సి వచ్చేది. ఆ పక్కనే ఉంది, ఈ పక్కనే ఉంది, జాగ్రత్తగా నడవటం, దారంట చూసుకుంటూ నడవాల్సి వచ్చేది. ఇప్పుడు చక్కగా కార్వాన్ ఎక్కారు కాబట్టి వాటికి కిటికీలు ఉన్నాయి కాబట్టి ఆ తెరలు తొలగించి తలలు బయటపెట్టి ఆ చుట్టూతా ఉన్నటువంటి ఆ ప్రకృతి దృశ్యాలన్నిటినీ కూడా తిలకించడం మొదలు పెట్టారనమాట వీళ్ళు. అయితే కొంచెం సేపటికి ఈ బండి వీళ్ళు ఎక్కినటువంటి కార్వాన్ ఏదైతే ఉందో అది అంతకుముందు వీళ్ళకి కనిపించాడే ఒంటెద్దు బండి, దాన్ని దాటుకొని వెళ్ళిపోతోంది. వీళ్ళు తలలు బయట పెట్టి కిటికీలోంచి చూస్తున్నారు కదా, ఆ బండివాడు చూస్తాడు వీళ్ళని. అప్పుడు వీళ్ళు అనుకుంటారు, ఎవరు ఈ బండి, అతను ఎక్కడ చూసినట్లుందే అని అనుకుంటారు. కానీ అలా చూసినప్పుడు ఆ ఒంటెద్దు బండి అతని కళ్ళల్లో ఒకలాంటి వేదన కనిపిస్తుంది వీళ్ళకి. ఏమిటంటే అది అతని కళ్ళల్లో ఉన్నటువంటి ఫీలింగ్ని వీళ్ళు ఏమనుకుంటారంటే, వీళ్ళు నన్ను మోసం చేశారు కదా అని వీళ్ళు ఫీల్ అవుతారనమాట. అతని కళ్ళల్లో ఆ బాధ కనిపిస్తోంది అనమాట వీళ్ళకి. అప్పుడు గుర్తుకొస్తుంది, ఎవరా అనుకుంటున్నారు కదా, అవును ఇందాక మనల్ని ఎక్కమన్నాడు కదా, అప్పుడేమేమో మేము గొప్పగా మేము ఎక్కము, మేము యాత్రికులం, హరిద్వార్కి వెళ్తున్నాం, మేము నడిచే వెళ్తాము, ఏ విధమైన వాహనాలు ఎక్కమని కొంచెం కించిత్ గర్వంగా చెప్పాం కదా అని చెప్పి గబాల చటుక్కును గుర్తుకొచ్చి ఆ కిటికీల నుంచి పెట్టినటువంటి తలలు లోపలికి పెట్టేసుకుంటారు వెంటనే. అయితే అప్పటికే అతను చూసేశాడు వీళ్ళని. వాళ్ళలో పొడచూపినటువంటి ఆ దర్పానికి ఈ రకంగా బాబా గర్వభంగం చేశారు. అయితే మరి కాసేపు ప్రయాణం చేయించారా ఆ పూటకి, లేకపోతే 2-3 గంటలో 4 గంటలో ఆ బండి మీదే ఉండనిచ్చారా? లేదు. ఇక ఒక 5 నిమిషాలు అసలు పని అయిపోయింది. వాళ్ళల్లో ఉన్నటువంటి గర్వభంగం చేసేశారు ఆయన. ఇంకా వెంటనే ఏం చేశారు, దిగండి అన్నారు. ఇంకా చాలు, బండి మీద ప్రయాణం చేసింది చాలు, ఇంకా నడవండి అంటారనమాట. వెంటనే కబురు చేస్తారనమాట. కొద్ది నిమిషాలకే ఈ సంఘటన జరిగినటువంటి కొద్ది నిమిషాలకే ఈ రకంగా మెహర్ ప్రభు తన దగ్గర ఉన్నటువంటి వారికి వారి యొక్క ఏ విధమైనటువంటి వాళ్ళల్లో ఈశాన్ మాత్రం కూడా ఏమీ లేకుండా ఎంతో క్రమశిక్షణతో క్రమశిక్షణకే ప్రాముఖ్యత ఇస్తూ ఆ కఠినమైనటువంటి తర్పీది ఇచ్చినట్టు ఉంటూ వాళ్ళని మార్గంలో నడపటం అనేది జరుగుతుందన్నమాట. అక్కడ ఒక పక్కన ప్రేమతో ఆదరిస్తూ ఉంటారు. ఆ ప్రేమతో ఆదరిస్తున్నప్పుడు ఎక్కడన్నా వాళ్ళ మనసుల్లో ఏమాత్రం అహంకారం కానీ గర్వం కానీ ప్రవేశించిందా, ఏదో ఒక రకంగా
దాన్ని మెత్తగా ఏదో శుతి మెత్తనగా వాళ్ళకి అది ఆ గర్వభంగం చేసేసేవాళ్ళు అనమాట. ఇదొక సంఘటన అనమాట. ఇప్పుడు మరొక సంఘటన చూద్దాం. అదేంటంటే మనందరికీ తెలుసు, చాలా మందిని చూసాం మనం ఈ రిచ్ గారితో. మెహరాజాద్లో కూర్చొని మనకి బాబా విషయాలు చెప్తూ ఉండేవారు. బాబా మండలి ఆ హాల్లో, ఈ మెహరాజాద్లో రిచ్ ఎంత గొప్ప సేవ చేస్తారో మనందరికీ తెలుసు. బాబాకి సంబంధించినటువంటి స్నానం ఏర్పాట్ల దగ్గర నుంచి ఆయన గది ఓడవటం, ఆ పెరడు ఓడవటం, మరుగుదొడ్లు శుభ్రం చేయడం, బాబావి అవన్నీ కూడా చేస్తూ ఉంటారు ఆయన. చాలా సంవత్సరాలు అనేక రకాలైనటువంటి పనులన్నీ చేస్తూ ఉంటారు. ఇవి అక్కడ వరకే కాకుండా ఆయన సంరక్షణే కాకుండా ఇంకా బయటకు వెళ్ళి బజారు పనులు, కారు డ్రైవ్ చేయటం, కార్లను శుభ్రంగా కడగడం, తను డ్రైవ్ చేసే కారే కాకుండా ఇంకా ఇతరుల కార్లను కూడా శుభ్రంగా చేయటం, వాళ్ళలో ఆ కార్లలో పెట్రోల్ ఉందా లేదా అనేది చూడటం, ఇంకా బజారు పనులు, ఇలా ఇంకా ఇదంతా ఒక ఎత్తు అయితే మస్తులను వెతికి రావడం అనేటువంటి పని. ఈ పనులన్నీ కూడా ఆయన చేస్తారు. మనం తెలుసుకుందాం, చదువుకుందాం ఆ విషయాలన్నీ. ఆ ఈరిచ్ గారు ఆ రకంగా చేసేటువంటి పనులు చేసేటప్పుడు అప్పుడు యువకుడే ఆయన, చిన్నవాడే, బాగా ఆరోగ్యంగా ఉండేవాడు, చాలా బలంగా స్ట్రాంగ్గా కూడా ఉండేవాడు అనమాట. మంచి శక్తివంతుడిగా కూడా ఉండేవాడు అనమాట. అయితే ఎంత శక్తివంతుడైనప్పటికీ కూడా, ఎంత బలాఢ్యుడైనప్పటికీ కూడా ఒక హద్దు ఉంటుంది కదా. ఒక్కొక్కసారి బాబా చెప్పేటువంటి ఆ పనులకి, అబ్బా ఏంటి ఇంత కఠినంగా ఉంటారు బాబా, ఇంత శ్రమ పడుతున్నారేంటి నన్ను అని చెప్పి కొంచెం ఎక్కడో అక్కడ ఏదో ఒక సందర్భంగా ఫీల్ అవుతున్నటువంటి సందర్భాలు కూడా ఉండేవి. ఎందుకంటే ఒక పని పురమాయిస్తారు, ఆ పని ముగించుకొని వచ్చారో లేదో వెంటనే మళ్ళీ ఇంకో పని, అంటే ఏమాత్రం విశ్రాంతి అనేది తీసుకోకూడదనమాట. ఆ పని చేసుకొని ఎంత అలసిపోయి తిరిగి వచ్చి కొంచెం సేపు రిలాక్స్ అవుదాం అనుకుంటాడు, మళ్ళీ ఏదో ఒక పని చెప్పేసి 10-15 మైళ్ళు సైకిల్ మీద తొక్కుకుంటూ వెళ్ళి ఆ పని చేసుకురమ్మనేవారు. ఈ రకంగా బాగా అలసిపోతూ ఉండేవాడు. ఒకరోజు అట్లాగే పాపం బాగా అలసిపోయి ఉన్నాడు. అయితే అతని లోపల ఒక ఫీలింగ్ అనమాట, నాకు చాలా బలం ఉంది, నాకు మంచి ఆరోగ్యం ఉంది, ఎట్లాంటి కష్టాన్నైనా నేను బాబా కోసం ఎదుర్కోగలను అనుకని ఆ లోపల అదొక ఫీలింగ్ ఉంది. మరి అది ఆహానికి ఒక పెద్ద దెబ్బే కదా, దాన్ని తొలగించాలి. ఒకరోజు బజారు పనులన్నీ కూడా చూసుకొని అలసిపోయి వచ్చాడు. ఏ పనైనా చేయగలను, బాబా చెప్పిన పని చిటికలో చేసేయగలను, నాకు అసలు అలసట అనేదే లేదు అని ఫీలింగ్, నేను మంచి ఆరోగ్యవంతుడిని, దృఢకాయుడిని అని ఫీలింగ్ అనమాట. అయితే ఒకరోజు ఏమైంది, బాబా చెప్పిన పని చేసుకుని వచ్చేసాడు. బాగా అలసిపోయాడు. అమ్మ ఇవాళకి చాలు, ఇంకా బాబా ఏం పని చెప్పకుండా ఉంటే బాగుండు, శరీరం తట్టుకోలేదు, చాలా అలసిపోయింది, ఇంకా నేను విశ్రాంతి తీసుకోవాలి అని అనుకున్నాడో లేదో వెంటనే బాబా పిలిచేస్తారు. పిలిచి ఒక విషయం చెప్తారు. అదేంటంటే, ఇక్కడ నుంచి 15 మైళ్ళ దూరంలో ఒక గుడి ఉంది, ఆ గుడికి ఒక పులి వస్తుందట, ఆ దేవత గౌరవార్థం తన తోకతో ఆ గుడి అంతా ఊడ్చి శుభ్రం చేస్తుందట, ఆ పులి ఒక మస్తు కావలసినప్పుడు రూపం కూడా మారుస్తుంది అని చెప్పి మన ఎల్సా చెప్పాడు, అదేంటో వెళ్ళి ఆ ఊరెళ్ళి ఆ విషయం ఏంటో కనుక్కురా అంటారు బాబా. ఆ వెల్సా అనేటువంటిది ఎవరయ్యా అంటే, బాబా దగ్గర ఉండి తన యొక్క హాస్యోక్తులతో చతురోక్తులతో ఇంచుమించు ఒక విదూషకుడిలాగా బాబాని నవ్విస్తూ ఉండేటువంటి వ్యక్తి ఎల్చా. ఏవో కబుర్లు కథలు చెప్పి బాబాని నవ్విస్తూ ఉంటాడనమాట. అప్పుడు 15 మైళ్ళ దూరం సైకిల్ మీద వెళ్ళి రావాలి. ఇప్పుడు కష్టమైంది అనిపిస్తోంది, ఏ రిచ్కి కష్టం వచ్చింది, శరీరమా బాగా అలసిపోయింది. అయితే అనుకుంటాడు కదా ఎప్పుడు, నేను చాలా బలాఢ్యుణ్ణి, ఎంత శ్రమకైనా నేను ఓర్చుకోగలను అని గర్విస్తూ ఉంటాడు కదా. మరి అతని యొక్క ఆహం తుడిచివేయబడాలి. ఎందుకంటే తన గురించి సర్వస్వం మరిచిపోవాలి, తనను తాను మరిచిపోయి సేవ చేసేటువంటి సిచ్యుయేషన్ ఉండాలి అక్కడ. నేను అనేది ఏమాత్రం ఎక్కడా పొడసొప్పకూడదు. ఆ విధంగా వాళ్ళని మేలుకొలుపుతారనమాట. అయితే ఇక్కడ బాబా ఈ రకంగా చెప్పగానే ఆ ఎరుచి అంటాడు, బాబా
ఎల్సా మాటలు మీకు తెలుసు కదా, అతని మాటలు మీరు ఎలా నమ్ముతున్నారు? తమాషా మాటలు మాట్లాడుతాడు కదా అతను. అది ఎట్లా నమ్ముతున్నారు? అది అవసరం అంటావా బాబా, వెళ్ళాలంటావా అని అడుగుతారు. కాదు కాదు బాబా అంటారు, లేదు లేదు వెళ్ళాల్సిందే. ఎందుకంటే ఎల్సానే కాదు, ఆ ఊళ్ళో చాలా మంది ఈ విషయాన్ని నమ్ముతున్నారు. చిన్నపిల్లలకు కూడా ఈ కథ తెలుసు, చిన్నపిల్లలతో సహితం ఈ కథనే నమ్ముతున్నారు. కాబట్టి ఏమైనా సరే నువ్వు వెళ్ళి అది దాని యొక్క విషయం ఏంటో పూర్తిగా నువ్వు తేల్చుకురావాల్సిందే అంటారు బాబా. సరే బాబా ఆజ్ఞ మరి నెరవేర్చాలి తప్పదు కదా. ఈ సైకిల్ మీద ఆ ఊరు వెళ్తాడు. వెళ్ళి అక్కడ అందరినీ వెంటనే వాకప్ చేస్తే, అబ్బెబ్బే అసలు అలాంటిది ఏమీ లేదు, అదొక కట్టు కదా, ఊరికే ప్రచారం జరుగుతోంది ఆ నోట ఈ నోట, అంతేగాని అటువంటిది ఏమీ లేదు. ఏమిటి? ఒక పులి అనేది ఆ గుడి తన తోకతో గుడి అంతా ఓడ్చటం, శుభ్రం చేయటం, ఆ గుళ్ళో దేవత గౌరవార్థం ఇలా రావటం అనేది ఎందుకు అలా చేస్తుందంటే అది ఒక మస్తు కాబట్టి. అంతేకాకుండా అది తన రూపాన్ని కూడా మార్చుకుంటుంది. ఈ విషయం ఏదైతే ఉందో ఇదంతా కట్టు కదే అని అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు స్వయంగా చెప్తారనమాట. సరే ఇంకా తను అనుకున్నదే కాబట్టి ఇన్ని మైళ్ళు సైకిల్ దొక్కుంటూ రావాల్సిందే, అలసిపోయింది నేను అని అనుకుంటూ మళ్ళీ రిటర్న్ బాబా దగ్గరికి వెళ్ళటానికి మొదలు పెడతాడు సైకిల్ దొక్కుంటూ. అయితే కొంచెం దూరం ఇలా వెళ్ళాడో లేదో మళ్ళీ ఆలోచనలో పడుతుంది. అతని మనసు ఆలోచిస్తుంది, ఏమని? ఇప్పుడు నేను వెళ్తాను, వెళ్ళంగానే బాబా ఏం చేస్తారు, మళ్ళీ నాకు ఇంకో పని చెప్తారు. ఈ విషయం చెప్పడానికి కోసమే కదా, పరిగెత్తుకుంటూ వెళ్ళటం ఎందుకు, నిదానంగా వెళ్ళొచ్చు కదా, కొంచెం సేపు ఇక్కడే ఎక్కడన్నా విశ్రాంతి తీసుకొని వెళ్దాము అనుకుంటాడు. అనుకున్నదే తడువుగా ఎక్కడ విశ్రాంతి తీసుకొని వెళ్దామని చూస్తాడు. చూస్తుంటే అక్కడ ఒక తూము లాంటిది ఏదో కనిపిస్తుంది. ఆ తూముకి గట్టు ఉంటుందన్నమాట. ఆ గట్టు మీద పడుకొని మళ్ళీ ఆ సైకిల్ ఎవరు ఎత్తుకుపోకుండా తన కర్చీఫ్ తీసి ఆ సైకిల్ ఊసలకు కట్టేసి మళ్ళీ ఆ ఊసలకు కట్టిన సైకిల్ ఆ కర్చీఫ్ని మళ్ళీ తన చేతికి కూడా కట్టుకొని నిద్రపోతాడు. చాలాసేపు నిద్రపోతాడు, 2 గంటలు నిద్రపోతాడు. అంత బాగా అలసిపోయాడు పాపం. ఆ తర్వాత మళ్ళీ 2 గంటలు అయ్యాక నిద్ర లేచి బాబా దగ్గరికి వెళ్తాడు. అక్కడ బాబా ఈ రిచ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ రిచ్ సరాసరి బాబా దగ్గరికి వెళ్తాడు. వెళ్ళంగానే బాబా అడుగుతారు ఏమైందని. అప్పుడు ఈ రిచ్ అంటారు, అబ్బా అంత కట్టు కదా, పులి లేదు గిలి లేదు, నేను ముందే చెప్పాను కదా బాబా అంటారు. కొంచెం విసుగ్గానే అంటాడు. అవునా, సరే మరి ఇంతెందుకు ఆలస్యమైంది, మరి వెంటనే వచ్చేయాలి కదా, ఇంతసేపు చేసావేంటి అని అడుగుతారు. అంటూ మళ్ళీ తానే ఏమంటాడోనని దాని గురించిన వివరాలు తెలుసుకోవాలి కదా, అందుకని వాళ్ళని వీళ్ళని ఎంక్వైరీ చేస్తూ లేట్ అయిందా ఏంటి నీకు అని మళ్ళీ బాబానే క్వశ్చన్ వేస్తారు, ఆన్సర్ కూడా చెప్తారు. మరి జరిగింది అది కాదు కదా. అదేం లేదు బాబా, వెళ్ళగానే తెలిసిపోయింది అని చెప్పి చెప్తాడు. అవునా, మరి వెళ్ళగానే తెలిసిపోతే మరి వెంటనే రావాలి కదా, ఇంతసేపు ఏం చేసావు అని అడుగుతారు బాబా. ఇంకా ఏరిచ్ గారు తను చెప్పక తప్పలేదు ఇక. లేదు బాబా, అక్కడ తూము గట్టు మీద కాసేపు నిద్రపోయాను అని చెప్తారు. మరి అక్కడ బాబా ఆజ్ఞని ఉల్లంఘించాడు కదా, వెంటనే చెవి పట్టుకొని చెవి మెలేసి పెట్టేస్తారు బాగా గట్టిగా. చెవి మెలేసి అంతటితో ఆ గర్వాన్ని తుంచేసి ఆ శిక్ష వేసినట్లుగా వేసేసి మళ్ళీ క్షమించేసి ఒక మాట అంటారు, ఇంకెప్పుడు ఇలా చేయకు అని. ఆ రకంగా ఏరిచిని క్షమించేయటము జరుగుతుంది క్షమార్థ హృదయంతో. ఆ తర్వాత అతనిలో ఉన్నటువంటి ఆ గర్వాన్ని అహంకారాన్ని తుడిచివేయబట్టము అనేది జరుగుతుంది. అలాగే మరొక విషయం ఇదేంటంటే మనందరికీ తెలుసు, బావు కల్చూరి గారు చిట్ట చివరి మండలి సభ్యులు. చిట్ట చివరి రోజుల్లో మెహరాజాద్లో బాబాకు రాత్రిపూట కాపలాదారుగా ఉన్నటువంటి బావు కల్చూరి గారు. ఈయన మంచి విద్యావంతుడు, ఎంఏ చదువుకున్నాడు, లా కూడా చేశాడు. బాబా పరిధిలోకి వచ్చిన తర్వాత మరి అంత
విద్యావంతుడు బాగా చదువుకున్నవాడు కొన్ని కొన్ని చిన్న చిన్న పనులు, కూలీ పనులు లాంటి అనుకోండి ఇంచుమించు. అంటే బరువులు మోయడం. అంటే సాధారణంగా ఇప్పుడు మనము బరువులు మోయాలంటే ఒక సూట్ కేస్ లాక్కొని వెళ్ళటం, బ్రీఫ్ కేస్ లాక్కొని వెళ్ళటం అది పెద్ద అవమానంగా మనం భావించాం. కానీ ఒక్కొక్కసారి కొన్ని వస్తువులు మొయ్యలేక మూటలు లాంటివి తల మీద పెట్టుకొని నెత్తిన పెట్టుకొని మోయాల్సి వస్తూ ఉంటుంది. అది ఎక్కువగా ఎక్కడ జరుగుతూ ఉంటుంది? పని వాళ్ళు, కూలీ వాళ్ళు, పల్లెటూరి వాళ్ళు అలా నెత్తి మీద మూటలు పెట్టుకొని మోస్తూ ఉంటారు కదా! అటువంటివి కూడా చేయాల్సినటువంటి పరిస్థితి అప్పుడప్పుడు వస్తూ ఉంటుందన్నమాట. అలా వస్తున్నప్పుడు బాబా చెప్పారు కాబట్టి చేసేస్తారు వాళ్ళు. కానీ వచ్చేటప్పుడు, పోయేటప్పుడు తెలిసిన వాళ్ళు ఎవరైనా చూస్తారేమో, ఏంటి కూలీ వాళ్ళలాగా వీడు ఈ పని చేస్తున్నాడు, ఇంత గొప్పవాడు, చదువుకున్నవాడు అని అనుకుంటారేమో అని మనసులో ఫీలింగు. వస్తుంది గదా! తప్పనిసరిగా వస్తుంది గదా! అలాగా. కానీ బాబా ఆజ్ఞ కాబట్టి ఏదైనా సరే పాటించి తీరాల్సిందే అటువంటి సందర్భంలో. అయితే వీళ్ళు బాబా సతారాలో గ్రాఫ్టన్ బంగ్లాలో ఉన్నారు. పురుష మండలి వాళ్ళేమో రోజ్‌వుడ్ అని వేరే బంగ్లాలో ఉండేవాళ్ళు. ఈ సంఘటన ఎప్పుడు జరిగిందంటే 1955 సంవత్సరం మార్చి 21వ తేదీ జరిగింది. ఆ రోజు పార్సీ సంవత్సరాది. వాళ్ళకి ఉగాది అన్నమాట. మనకి ఉగాదిలాగా. వాళ్ళకి పార్సీ క్యాలెండర్ ప్రకారం పార్సీ నెలలో మొదటి రోజు అన్నమాట. సంవత్సరంలో మొదటి రోజు అన్నమాట. అప్పుడు బాబా స్వయంగా మండలి వారు ఉండేటువంటి బంగ్లాకు వచ్చారు. బావు కల్చూరిని పిలిచారు. పిలిచి నువ్వు గ్రాఫ్టన్‌కి వెళ్ళు. వెళ్ళి అక్కడ ఫలూదా అని ఒక రకమైనటువంటి తీపి పానీయం. ఫలూదా ఇప్పుడు ఇక్కడ కూడా ఎక్కడ పడితే అక్కడ మనకి అమ్ముతూ ఉంటారు. ఒక బళ్ళ మీద పెట్టి. వెళ్ళి ఆ ఫలూదా తీసుకురా అని చెప్తారు బాబా. ఇప్పుడు ఏదో పార్సిల్స్‌లో పెట్టేసుకొని 1, 2 పార్సిల్స్ కాదు అందరికీ తీసుకురావాలి. 1, 2 పార్సిల్స్ అయితే అంత పెద్ద కష్టం కాదు. సంవత్సరానికి ప్రత్యేకంగా ఈ ఫలూదాను తయారు చేసుకుంటారట వాళ్ళు. ఒక పెద్ద పాత్రలో తేవాలది. సరే అనుకుంటాడు. సరేలే గ్రాఫ్టన్‌లో ఎవరో ఒకళ్ళు నౌకర్లు ఉంటారులే. వాళ్ళతో మోయించుకొని తీసుకురావచ్చులే అనుకుంటాడు మన బావు కల్చూరి గారు. అక్కడికి వెళ్ళేటప్పటికి తీరా చూస్తే అక్కడ ఎవ్వరు లేరు. నౌకర్లు లేరు. ఎవ్వరు లేరు. అక్కడ పాపం ఇద్దరు ఆడవాళ్ళు మాత్రం ఉన్నారు. వాళ్ళు ఈ ఫలూదాని ఒక పెద్ద పాత్ర నిండా నింపేసేసేసి ఒక్కళ్ళు లేపలేక ఆ ఇద్దరు కలిసి ఎత్తి ఆ పాత్రని బావు కల్చూరి నెత్తి మీద పెడతారు. ఆ నెత్తి మీద పెట్టుకొని అది మోసుకుంటా రావాలన్నమాట. ఈ గ్రాఫ్టన్ బంగ్లాకి రోజ్‌వుడ్ బంగ్లాకి మధ్య ఒక పర్లాంగ్ దూరం ఉంటుంది. పర్లాంగ్ దూరం అంటే నడుచుకుంటూ వచ్చేయచ్చు గబగబా. కానీ బరువు ఉంది. కూలీలాగా ఒక కూలీ వాళ్ళలాగా ఇది మోసుకుంటూ రావాలి. ఇప్పుడు బాధ ఏంటంటే మధ్య దారిలో బాగా తెలిసినటువంటి ఒక పార్సీకి చెందినటువంటి గ్రాఫ్టన్‌కి మేనేజర్ అన్నమాట. పార్సీకుడు. షొరాబ్జీ దమానియా అతని పేరు. వాళ్ళ యొక్క ఇల్లు ఉంది ఆ దారిలో, ఆ మధ్య దారిలో. మామూలుగా ఏం చేస్తాడంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు ఆ సరాబ్జీ వాళ్ళ ఇంటికెళ్ళి కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ పిచ్చాపాటి మాట్లాడుకొని వస్తూ ఉండేవాడు. సరే ఈరోజు మరి నెత్తి మీద ఇది ఒకటి ఉంది కదా, ఈ పాత్ర ఒకటి. నేను ఈ కూలీ పని చేస్తున్నట్లుగా, అది కూలీ పనిగానే భావిస్తారు ఎక్కువ. ఎందుకంటే కూలీలే అట్లా మోస్తారు. ఇంకా రైల్వే స్టేషన్‌లో చూడండి నెత్తి మీద ఇంత బరువులు పెట్టుకొని మోస్తూ ఉంటారు కూలీలు. అందుకని అట్లా నెత్తి మీద పెట్టుకొని మోస్తున్నారంటే కూలీల కిందే లెక్క అనుకుంటారు ఎవరైనా చూస్తే. ఏంటి ఈయన చాలా గొప్పవాడు కదా, ఏంటి కూలీలాగా ఎలా మోస్తున్నాడని అనుకుంటారేమో, ఆ సరాబ్జీ చూస్తాడేమో అని అదో దిగులు. అటు ఇటు చూసుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇంతలో వాళ్ళ ఇల్లు దాటిపోతాడు. ఇంకా అమ్మయ్య అని అనుకున్నాడో లేదో ఆ పక్క సందులో నుంచి వచ్చేస్తాడు ఈ సరాబ్జీ. అప్పటి వరకు రక్షించావు బాబా షరాజ్, ఈయన వాళ్ళ ఇంటి ముందు బయట రోడ్డు మీద లేడులే అనుకొని ఆనందపడ్డాడా. ఆ పక్క రోడ్లో నుంచి వచ్చేసి గుడ్ మార్నింగ్ బాబూజీ అంటాడు సాహెబ్. సాహెబ్జీ గుడ్ మార్నింగ్ అంటాడు ఈ సరాబ్జీ గారు. ఇక అలా అనేటప్పటికీ
ఇంకా సిగ్గుపడిపోతాడు, సిగ్గుతో చితికిపోతాడనమాట. బదులు కూడా చెప్పకుండా బాబాతో మాట్లాడుకుంటాడు తనలో తని. నాకు ఈ కూలీ పని చెప్పడమే కాకుండా అతని ముందు ఈ అవమానం కూడా కలిగించావు నువ్వు నాకు అనుకుంటూ, బాబాని అనుకుంటూ అలాగే కొనుక్కుంటూ వెళ్ళిపోతాడనమాట. రోజుబుడ్కి వెళ్ళంగానే అక్కడ ఏరిచ్చి పెండి కలిపి చాలా బరువు ఉంటుంది అది. వాళ్ళిద్దరూ కలిపి ఆ నెత్తి మీద ఉన్నటువంటి ఆ పాత్రని దించుతారనమాట. అప్పుడు బాబా అంటారు తమాషాగా, ఏమిటి పాత్ర చాలా బరువుగా ఉందా అని అడుగుతారు. అప్పుడు ఈరిచ్చి పెండు చెప్తారు, అవును బాబా, పాత్ర చాలా బరువుగానే ఉంది. పాపం ఇంత బరువు మోసాడంటే నిజంగా చావవలసిందే, ఎంత కష్టపడి మోసాడు, చాలా బరువు మోసుకొచ్చాడు పాపం అని చెప్పి వాళ్ళు సానుభూతి మాటలు మాట్లాడతారు ఈరిచ్చి పెండు. సరే మళ్ళీ బాబా అంటారు, ఏంటి దారిలో ఎవరైనా చూసారా నిన్ను ఇది తీసుకొస్తున్నప్పుడు అని అడుగుతారు. చూశారు బాబా అని చెప్పి ఏడుపు ముఖంతో సరాబ్జీ చూసినటువంటి విషయం చెప్తాడు. మన బాబు కల్చూరి చెప్తారు. ఇక అవన్నీ అక్కడ ఉన్న వాళ్ళంతా పక్క నవ్వుతారు అనమాట. ఏంటి అప్పుడు బాబా వెంటనే, ఏంటి నీకు సిగ్గు అనిపించిందా అని అంటారు. అవును బాబా, చాలా సిగ్గేసింది బాబా అంటాడు బాబు కల్చూరి గారు. అప్పుడు వెంటనే బాబా అంటారు, ఇతరులు చూస్తారేమో అని ఈ రకంగా సిగ్గుపడేవాడివి నువ్వు నాకు విధేయత ఎలా చూపించగలవు? ఈ ప్రపంచం దృష్టి పరంగానే నువ్వు ఆలోచిస్తున్నావు. వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు, వీళ్ళు చూస్తే ఏమనుకుంటున్నారు. ఇది నా ఆజ్ఞ కదా, నువ్వు చేసేది నా కోసం కదా. నాకు విధేయత పాటించేటప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి అసలు నువ్వు ఎందుకు ఆలోచించాలి, ప్రపంచం గురించి ఎందుకు ఆలోచించాలి అని మళ్ళీ వెంటనే ఏం చేస్తారు, అక్కడ గరిటితో ఒక గిన్నెలో, వేరే చిన్న గిన్నెలో ఆ పలువుదా పోసి ఇది తీసుకెళ్ళి ఆ సరాబ్జీ గారికి ఇచ్చిరా అంటారు. మళ్ళీ బావు కల్చూరికే పురమాయిస్తారు మళ్ళీ ఆ పని. ఇంకా బావు కల్చూరి ఆ సరాబ్జీ ఇంటికి వెళ్ళి దాన్ని అందజేస్తారు. అప్పుడు అంతకుముందు గబగబా మాట్లాడకుండా సమాధానం చెప్పకుండా తిరిగి వచ్చాడు కదా, ఇప్పుడు సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పడానికి అనువుగా ఆయన ప్రశ్న అయినే వేసేస్తారు ఆ సరాబ్జీ గారు. ఏంటి అంత బరువు మోసుకెళ్ళావు, ఏమి మీకు నౌకరు లేరా ఏంటి అని అడుగుతారు. మరి బాబా చెప్పినటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ మన బాబు కల్చూరి అంటారు, మేమంతా బాబా సేవకులమే, బాబాకి సేవకులం మేమే, బాబాకి అన్నీ మేమే, కాబట్టి సర్వెంట్స్ కాబట్టి బాబా ఏం చెప్తే అది మేము చేస్తాం అని చెప్పి చెప్తారు అతనికి. మళ్ళీ తిరిగి వస్తారు. తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ అడుగుతారు బాబా ఏమన్నాడు సరాబ్జీ అని. జరిగిన విషయం అంతా బావు కల్చూరి బాబాకి చెప్తారు. చెప్పినప్పుడు అప్పుడు బాబా అంటారు, నువ్వు రాయిలాగా జీవించడం నేర్చుకో. ప్రజలంతా రాళ్ళని తొక్కుకుంటూనే వెళ్ళిపోతారు. మళ్ళీ అదే రాతిని భగవంతుని మూర్తిగా పూజలు కూడా చేస్తారు. అంత మాత్రాన ఆ రాయిలో ఏ విధమైన మార్పు లేదు, ఏమీ ఉండదు. దాన్ని తన్నినా, దాన్ని ఉమ్మేసినా, దాన్ని పూజించినా అది చలించదు. ఆ రకంగా చలించకుండా ఉండాలి. మీరంతా కూడా ఎరుకతో రాయి వలె ఉండాలి సుమా. మీరు రాయిలాగే ఉండగలిగినప్పుడే మీరు మీ జీవిత గమ్యం చేరగలుగుతారు అని బాబా ఎంతో ముఖ్యమైనటువంటి విషయాన్ని, మనందరం కూడా ఆచరణలో పెట్టుకోవాల్సినటువంటి విషయాన్ని ఆ సందర్భంగా బాబు కల్చూరి గారికి తెలియజేయటం ద్వారా మనకి కూడా ఇప్పుడు ఈ విషయం తెలుసుకోగలిగేటువంటి అవకాశాన్ని మనకి బాబా కలుగు చేశారు. జై మెహర్ బాబా అండి అప్పారావు గారు. అవతార్ మెహర్ బాబాకి జై. మరొకసారి మీకు జన్మదిన శుభాకాంక్షలు అండి. జై బాబా సత్యవతి గారు, నా బర్త్డే విషెస్ కూడా చెప్పిన ధన్యవాదాలు. ముందుగా ఇప్పుడు మీ స్పీచ్ చాలా బాగుంది. ఇప్పుడు పన్నగేశ్వర మిషన్ ఒక సంకేతం చేయాలి.